నమస్తే ఫ్రెండ్స్, నేను మీ క్యాబ్ డ్రైవర్ ఓలా ఊబర్ గుండు రాఘవేంద్రని. మాకు ఈ మోటార్ ఫీల్డ్ లో మాకు ఎక్కడ జాబులు దొరకలేవు, టైం పాస్ అయితలేదు. ఇళ్ళకి వచ్చి మేము గిట్లనే టైం పాస్ చేసుకొని డబ్బులు ఓడగొట్టుకుంటాం అంటే రండి. నేనున్న ప్రస్తుతం సిచ్యువేషన్ చెప్తున్నాను. నేను ఒక్కనే కాదు, మీరు నాకు తెలిసి హైదరాబాద్ లో ఇప్పుడు 1,30,000 నుంచి 1,50,000 వరకు క్యాబులు ఉన్నాయండి. ఓన్లీ క్యాబులే, ఇంకా ఆటోలు, ఈ ర్యాపిడో బైకులు ఇంకా అలాగున్నాయి. ఇవన్నిటిని తట్టుకొని క్యాబ్ నడపాలి, మీరు ఇంత బిజినెస్ చేయాలి అంటే పెద్ద టాస్క్. ఇది మాత్రం 100% చెప్తున్నా, నా మాట వినండి. మీకు దయచేసి నేను మాత్రం చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా. ఎందుకంటే నష్టపోయి నేను చాలా అనుభవిస్తున్నా కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను మిత్రమా. ప్రతి ఒక్కరూ ఈ ఫీల్డ్ లోకి రావాలి అంటే నా వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థం కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక ప్రతి వారం బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బిజినెస్ గురించి వారానికి 7 డేస్ లో ఇది క్యాల్కులేషన్ ఎలా చేయాలంటే ఓలా ఊబర్ లో క్యాల్కులేషన్ వీక్లీ ఉంటుంది. సో నేను వీక్లీ ప్రకారమే మీకు లెక్క చెప్తానండి. ప్రతి వీక్ వచ్చేసేసరికి మనకు ఎవ్రీ వీక్ 7 డేస్ కదా, 7 డేస్ లో 6 డేస్ మటుకే చేస్తాం డ్యూటీ. అది పక్క గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వన్ డే ఏదో ఒక పర్సనల్ పని పడవచ్చు, ఎవరికైనా పర్సనల్ పనులు ఉంటాయి కదా. ఒక రోజు అయితే కంపల్సరీ లీవ్ పెడతాం కదా. 6 డేస్ కు సరిగ్గా బిజినెస్ చేసి ఎంత, సరిగ్గా చేయకపోతే ఎంత. ప్రతి వారంలో మీకు ఉండే బిజినెస్ మాత్రం ఒక ఓన్లీ సాటర్డే, సండే, మండే ఈ 3 రోజులు మాత్రమే ఒక తీరుగా ఉంటుంది బిజినెస్. ఆ తర్వాత మీకు మంగళవారము అంతంతనే, బుధవారము నార్మలే, ఇంకా గురువారము శుక్రవారము యావరేజ్ గానే ఉంటది. ఈ 4 డేస్లలో ఒక రోజు లీవ్ తీసుకుంటాం, ఏ రోజు తీసుకునేది తెలియదు. సో మీకు వారానికి ఫస్ట్ 3 రోజులు నేను చెప్పిన ఈ 3 డేస్ బాగా అవుతుంది కాబట్టి బిజినెస్. మీరు యావరేజ్ గా కిలోమీటర్ కు ఇప్పుడు ఓలా ఊబర్ లో ఇచ్చే ప్రైస్ అయితే 17 రూపాయలు. సారీ, యావరేజ్ గా కిలోమీటర్ ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారంటే ఓలా ఊబర్ లో నేను చాలా వీడియోలు చేశాను, ఆ వీడియోలలో చూడండి. బిల్లులు వచ్చేసి 10 రూపీస్ అన్ని ఓను. ఈ ఓలా ఊబర్ కమిషన్ అన్ని ఓను. నీకు 10 రూపాయల కంటే ఎక్కువ ఇయ్యాడు. ఏది నార్మల్ టైంలో. కొంచెం ఫీ కవర్ అంటే తెలుసు కదండి. ఇప్పుడు మార్నింగ్ 8 to 10 వరకు ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసరికి 5 to 8 వరకు ఉంటుంది. ఆ అవర్స్ లో ఆఫీస్ టైమింగ్ కాబట్టి బాగా కొంచెం రేటు కొంచెం ఎక్కువ పెడతాడు. ఎంత ఎక్కువ పెడతాడు? 13 రూపీస్ ఇస్తాడు అంతే. అంతకు పెద్దగా ఏమి ఇయ్యాడు. 13 రూపాయల కిలోమీటరు. ఒక 100 కిలోమీటర్లు తిరిగితే 1300 వస్తుంది. ఇందులో మనము 10 రూపాయల కిలోమీటర్లో 100 కిలోమీటర్లు తిరిగితే 1000 రూపాయలు వస్తుంది. మొత్తం కలిపితే 2300. ఇది సరే, నువ్వు వీక్ లో ఇది మామూలు నార్మల్ వీక్ లో చేస్తావు అనుకుందాము. నార్మల్ వీక్ లో 2300 3 రోజులు చేసినావు, ఓకేనా. 7,000 అవుద్ది సుమారు, ఓకేనా. ఇది పక్కన పెట్టుకో. వీకెండ్ లో మంచిగా చేద్దాం బిజినెస్. కొంచెం ఇంకో 100 కిలోమీటర్లు ఎక్కువ తిరుగుదాం. 200 కాకుండా 300 తిరుగుదాము. 300 కిలోమీటర్లకు దాదాపు ఇదొక 1300. ఈ నార్మల్ దాంట్లో ఇదొక 2300 కాకుండా ఇంకొక 1000 ఎక్కువ చేద్దాం అనుకుందాం. మామూలుగా 100 కిలోమీటర్లు అటు ఇటు తిరిగినా గానీ అది 3 వీక్స్ కి వచ్చేసేసరికి మొత్తం ఒక 10,000. సారీ, 3 డేస్ కి వచ్చేసరికి 10,000 అవుతుంది. 10,000 ఈ 7,000 ఇలా డీజిల్ పోవాలండి. 17,000 మనకే మిగిలిందని అనుకోకూరి. డైలీ మనకు వచ్చే బిజినెస్ అది. వాడు కిలోమీటర్ అన్ని మనకిచ్చే ప్రైస్ అదైతే అందులో డీజిల్ వచ్చేసరికి ఇప్పుడు 2300 దాదాపు 200 కిలోమీటర్లు తిరిగితే మీకు 1000 రూపాయలు డీజిలే పోతుంది, ఓకేనా. 1300 మిగులుతుంది. ఈ 3 డేస్ లో 1300 ఇంటూ ఎంత అవుద్ది? 1300 ఇంటూ 5,000, ఓకేనా. ఈ వీకెండ్ లో చేసిన దానికి 3,000 10,000 చేస్తున్నాం. 10,000 అన్నా కానీ డైలీ 300 కిలోమీటర్. దానికి యావరేజ్ గా నేను చెప్పిన లెక్క ప్రకారం 300 కిలోమీటర్స్ అంటే 1,500 డీజిల్. 3,300 అంటే 3 రోజులకు కలిపి నీకు 1,500 4,500 అంటే 5,500. ఇది ఒక 5,000 అంటే ఎవ్రీ వీక్ వచ్చేసరికి మీకు ఒక 10,000 మిగులుతుంది డీజిల్ పోను. మనం ఖాళీగా కూడా చాలా పికప్ల కోసం చాలా దూరం ఖాళీగా పోతాము. ఇంత కిలోమీటర్లు ఎట్లా అవుతుందండి అని మీరు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా మనం ఖాళీగా చాలా దూరం పోతాం కాబట్టి 1000 మనం ఒక్కొక్కసారి ఇంటికాడ నుంచి వెళ్ళి ఖాళీగా రావచ్చు, ఒక్కొక్కసారి ఎక్కడనో దించి ఖాళీగా రావచ్చు. యావరేజ్ గా నేను చెప్పే బిజినెస్ ఇది. మీరు ఎక్కువ చేస్తారా తక్కువ చేస్తారా అన్నది మీరు చేసే వాళ్ళని కెపాసిటీని బట్టి. ఎక్కువ చేసినా ఒక రోజు ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. వారంలో నువ్వు 7 రోజులు కాకుండా 5 రోజులే చేయాల్సి వస్తుంది. అంతా గాడికే వస్తుంది. ఏ రాయితోడు కొట్టుకున్నా గంతే ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే ఇది బిజినెస్ మొత్తం టోటల్ గా జరిగేది. ఎవ్రీ మంత్ ఒక 10,000 మిగులుతుంది అనుకుందాం. గట్టిగా చేస్తేనే అది కూడా. బిజినెస్ లేకపోతే అది కూడా కాదు. నేను బిజినెస్ ఉంటే మంచిగా ఉంటే తప్ప ఇంత అవుతా అని చెప్తున్నా. బిజినెస్ లేకపోతే ఆ మాత్రం కూడా కాదు, ఓకేనా. ఇది ఒక 10,000 రూపీస్ యావరేజ్ గా ఇంటూ 4 వీక్స్.
40,000. కానీ మీరు అనుకోవచ్చు ఏమని, ఇంకో 2 రోజులు ఉంటుంది కదా వారంలా అని, ఆ 2 రోజులకు ఇంకో 5,000 మేము చేస్తామని. అస్సలు కాదు. ఎందుకంటే వెహికల్ ఏదో ఒక రోజు నువ్వు వెహికల్ సర్వీసింగ్కో మెయింటెనెన్స్కో ఏదో టైం కేటాయించాలి కదా. 2 monthsలో 1 month అన్న కేటాయించాలి వచ్చింది కదా. అట్లా ఒక 2 రోజులు ఏదో ఒక పని పోతుంది, పర్సనల్గా బండి కోసం పోతుంది. మిగతా ఖచ్చితంగా ఇవన్నీ ఉండేటివే కామన్గా. 40,000కి మించి ఎక్కువ అస్సలు రాదు ఆదాయం. అది కూడా నేను మంచిగా చేస్తేనే చెప్తున్నాను, ఓకేనా. ఈ 40,000 రూపాయల బిజినెస్లో ఇంకా మీకు మెయింటెనెన్స్ ఏమి వెళ్తుంది, ఈఎంఐలు ఏమి వెళ్తాయి, ఇవన్నీ పోవడం. మీకు మిగిలేదు మాత్రం నేను చెప్పిన ప్రకారం 20 నుంచి 25,000 పెట్టుకుంటారు. మీకు నార్మల్గా అన్ని గంటలు కష్టపడితే బయట జీతం చేసినా కదే. కొత్త కారు కొనుక్కొని ఏం లాభం చెప్పండి. సరే మీరు కొనుక్కున్నా కానీ టెన్షన్లు. ఇది బిజినెస్ అంతా మంచిగా అయితేనే. 1 నెల మంచిగా గట్టలేదనుకో చుక్కలు అవుపిస్తుంది. ఎందుకంటే మిత్తిల మీద మిత్తి, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేస్తాడు ఫైనాన్స్ వాడు. ఇక టార్చరే వేరు ఉంటుంది. ఇంటి ముంగడికి వస్తాడు, బండి గుంజుకుపోతా అంటాడు. ఒక్కసారి బండి సీజ్ చేస్తే 1,000 పైసలు అవుతుంది. అప్పుడు 7,000 రూపాయలు బండి సీజింగ్కే ఛార్జెస్ ఇస్తారు. అసలు ఇక ఆ టార్చర్ భరించలేము మనం. ఇదంతా రెగ్యులర్గా కంటిన్యూగా మంచిగా ఉండి మంచిగా కడితేనే. ఇలా ఏమాత్రం తేడా వచ్చినా మీరు పెట్టిన 3 లక్షలు పోతుంది, మీరు కట్టిన ఈఎంఐలు పోతాయి. అసలు మీరు నష్టపోవడమే చాలా వరకు జరుగుతుంది. అందుకనే చెప్తున్నాను మిత్రమా, ఈ మోటార్ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే డబ్బులు మీకు మాకు ఎక్కువ ఉన్నాయి, వృధా అయినా పర్లేదు, మేము నష్టపోయినా మేము తట్టుకోగలుగుతాము, మాకు ఈ మోటార్ ఫీల్డ్లో మాకు ఎక్కడ జాబులు దొరకలేవు, టైంపాస్ అవుతలేదు, ఇళ్ళకి వచ్చి మేము గిట్లనే టైంపాస్ చేసుకొని డబ్బులు ఓడగొట్టుకుంటాం అంటే రండి. నేనున్న ప్రస్తుతం సిచ్యువేషన్ చెప్తున్నాను. నేను ఒక్కనే కాదు, మీరు నాకు తెలిసి హైదరాబాద్లో ఇప్పుడు 1,30,000 నుంచి 1,50,000 వరకు క్యాబులు ఉన్నాయండి. ఓన్లీ క్యాబులే, ఇంకా ఆటోలు, ఈ ర్యాపిడో బైకులు ఇంకా అలాగున్నాయి. ఇవన్నిటిని తట్టుకొని క్యాబ్ నడపాలి, మీరు ఇంత బిజినెస్ చేయాలి అంటే పెద్ద టాస్క్. ఇది మాత్రం 100% చెప్తున్నా, నా మాట వినండి. మీకు దయచేసి నేను మాత్రం చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా. ఎందుకంటే నష్టపోయి నేను చాలా అనుభవిస్తున్నా కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను మిత్రమా. ప్రతి ఒక్కరూ ఈ ఫీల్డ్లోకి రావాలి అంటే నా వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థం కావాలి. నేను ఒక్కనే కాదు, కామెంట్లో ఎంతమంది ఇలా నాలాగున్నారు, నాలాగా చాలా మంది ఇలా నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు కామెంట్లో చెప్పండి. మిగతా మిత్రులకు కూడా అర్థమవుతుంది. అలాగే మీరు ఎవరైనా కొత్తగా వస్తానంటే కనీసం ఈ వీడియో చూపియండి, అప్పుడన్నా వాళ్ళకి తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా అన్నది తర్వాత ఆలోచించుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కోరుకుంటున్నాను. మాలాగా ఎవరు కావద్దు, ఈ మోటార్ ఫీల్డ్లోకి రావద్దు, ఇందులోకి వచ్చి నష్టపోవద్దు అన్నదే నా ఉద్దేశం మెయిన్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్నదే నా కోరిక. ఓకేనా ఫ్రెండ్స్. వేరే ఏమన్నా పైసలు ఉంటే మాత్రం 3 లక్షల రూపాయలు ఉంటే మీకు మంచి దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను, చూడండి.